ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. ఏపీలో బాణుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజు రోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మేడం, రోజు రోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు క్లియర్ స్కై కండిషన్స్ ఉండడము, తర్వాత మనకి ఓవరాల్గా సౌత్ పెనిన్సులర్ ఇండియా అంతా కూడాను కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇదే క్రమము మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ మార్చ్ మంత్ అంతా కూడాను ఇంచుమించు నార్మల్ టెంపరేచర్స్ మీద కొంచెం ఎక్కువే ఉంటాయి. 2 to 3 degrees ఉండే అవకాశం ఉందని ఆల్రెడీ ఇప్పటికే వెల్లడి చేయడం జరిగింది. అంటే కొంచెం ఎల్నినో ప్రభావం కూడా ఉండడం చేత మరి ఇది కొద్ది రోజులు ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి ప్రివైల్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మన ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే పక్కన తెలంగాణ రాష్ట్రాల్లోనూ కూడాను టెంపరేచర్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే నార్మల్ మీద 2 degrees ఎక్కువ ఉండే అవకాశం అయితే పూర్తిగా ఉంది. మేడం, సహజంగా ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. కానీ ఈ సంవత్సరం మార్చి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కారణం ఏమైనా ఉందంటారా? ఎస్, అంటే మనకి ఇంకా ఎల్నినో ప్రభావం అనేది ఇంకా తగ్గలేదు. సో ఎల్నినో ఉన్నప్పుడు కూడాను ఇక టెంపరేచర్స్ కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. సో ఈ సమ్మర్ సీజన్ వరకు కూడాను ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ తగ్గి మనకి మాన్సూన్ మంచిగానే ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే ఆ ఎఫెక్ట్ తోటే మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని మనకి ఏంటంటే లాస్ట్ 30 years డేటాను బట్టి తెలుస్తుందండి. ఎన్ని నెలలు ఉండే అవకాశం ఉందంటారు ఎండలు? మార్చి నెల అంతా ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ప్రస్తుతం మార్చిలో అయితే కనుక ఒక 34 టెంపరేచర్స్ వరకు కూడా 34 degrees వరకు కూడా నమోదవడానికి అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రమే 35, 36 అలా వస్తుంది. బట్ ఏంటంటే మధ్యలో ఎలా ఉన్నా కూడాను కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడన్నా సిస్టమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో ఎండ ఎక్కువ ఉండి సాయంత్రానికి జల్లు పడి చల్లగా అయ్యే అవకాశం కూడా ఉంది. పూర్తిగా ఈ ఎండే కొనసాగే అవకాశం అయితే ఉండి సాయంత్రానికి ఒక చల్లగాలి వచ్చి చిన్న జల్లు కూడా పడే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు కూడా ఈ మంత్లో కూడా మనకి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికే శ్రీకాకుళం అక్కడక్కడ 1-2 చోట్ల నమోదవడం జరిగింది. సో ఈ మంత్ నుంచి మే వరకు కూడాను కొంచెం ఇలా ఎండ వాతావరణం ఉండి సాయంత్రాన్ని తడి వాతావరణం ఉండి సో మనకి వాతావరణం కూల్ అవడానికి కూడా అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క టెంపరేచర్స్ కొద్దిగా నార్మల్ మీద 2 degrees ఎక్కువ ఉంటాయి కనుక ప్రజలు అప్రమత్తంగానే ఉండాలి. అంటే ఇప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయడం లాంటివి చేస్తూ ఉంటే కొంతవరకు ఈ యొక్క వేడిమి నుంచి తప్పించుకోవచ్చు. అది ప్రస్తుతానికి ఇప్పటికే రోజు రోజుకి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఏప్రిల్ మే నెలలో కూడా ఈ తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్టెన్ టీవీ, విశాఖ నుంచి.